నమస్కారం T20 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తామన్న చంద్రబాబు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ ఎన్నిక టీడీపీ పోటీ చేయలేకపోయిందని చంద్రబాబు వివరణ. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని సాధించిన భారత రెస్లర్ అమన్ సెహ్రావత్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందన. అమన్ కాంస్య పథకాన్ని సాధించడం ఆనందం కలిగించిందని వ్యాఖ్య. అమన్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న వెల్లడి. నగరంలోని స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పీఠంపై జగన్మోహన్ రెడ్డి పేరు తొలగింపుపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు హెచ్చరిక. ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని సూచన. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్నా చౌదరి వెల్లడి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామని వ్యాఖ్య. టీడీపీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తానని తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ ఎన్నిక టీడీపీ పోటీ చేయలేదని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం సభ్యత్వాల పెంపుపై చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించారు. గడిచిన 4 దశాబ్దాల్లో పార్టీ ఎత్తుపల్లాలు విజయాలను ప్రస్తావించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతం అంశంపైన ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ టీడీపీ నేతలు కార్యకర్తల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లోని క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ నేతలు ముందుకెళ్లాలని సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నూతన కమిటీల ఏర్పాటుపై చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే 15-20 రోజుల్లో సభ్యత్వాల నమోదు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సూచనప్రాయంగా తెలిపారు. సభ్యత్వాల నమోదు పూర్తయ్యాకే కమిటీలు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని సాధించిన భారత రెస్లర్ల అమన్ సెహ్రావత్ కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అమన్ కాంస్య పథకాన్ని సాధించడం ఆనందం కలిగించిందన్నారు. అమన్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తానని పేర్కొన్నారు. రెస్లింగ్ విభాగంలో మన క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమన్నారు. అమన్ పథకం సాధించడంతో క్రీడాభిమానులు భారతీయులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మరో రెస్లర్ వినేష్ పోగాట్ దురదృష్టవశాత్తు ఫైనల్ పోటీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలకు తనదే హామీ అంటూ ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రం బాధ్యత నాది అని ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, అయినప్పటికీ సంపద సృష్టిస్తానని, హామీలకు నాది గ్యారెంటీ అని అనేక పర్యాయాలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలపై ఉందంటూ చంద్రబాబు తన నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం కాదా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే మీరు ప్లేట్ ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోతుందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తల్లికి వందనం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. రైతు భరోసా పథకంలో ప్రతి రైతుకు ఇస్తానన్నా 20,000 ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 2 త్రైమాసికాల డబ్బులు పెండింగ్ లో ఉంచారని ఆరోపించారు. గర్వించే మా తెలుగు గడ్డ ఈ జగనన్నకే సొంత అడ్డ. గుండెల్లో గాయాలెన్నో ఉన్నా ముండి గటమల్లే ముందుకెళ్ళినాడు. గుడిసెల్లో దీపం అయినాడు అన్న పేదోడి పల్లెంలో నా కూడు. నీ పేరు వింటే పేద తల్లే మురిసిపోయెనయ్యా. నువ్వు చేరదీస్తే రాయి కూడా కరిగిపోతదయ్యా. తరతరములు యువతరముకు నిధి నిండు స్ఫూర్తి కదా. ఓ జయ హో జగనన్న ఈ కథాగానం పాడుతున్నా. జరిగినది మన కళ్ళ ముందే, ఇది కవుల కల్పన కాదురన్నా. మాయ రాజన్న బిడ్డ అన్న చూస్తాడు నా మంచి చెడ్డ. గర్వించే మా తెలుగు గడ్డ ఈ జగనన్నకే సొంత అడ్డ. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 15న లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సదస్సుల్లో భూ ఆక్రమణాలు, 22A భూముల అక్రమాలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికారులు అర్జీలు స్వీకరిస్తారని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి తహసీల్దార్తో పాటు 7 అధికారులు వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి దానిపై విచారణ జరిపి తగిన పరిష్కారం చూపుతారని మంత్రి వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో నిత్యం పెద్ద ఎత్తున భూ ఆక్రమణాలపై ఫిర్యాదులు అందుతుండటంతో త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సులోనూ వీటిపై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలపైనే వస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. నగరంలోని స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహపీఠంపై జగన్మోహన్ రెడ్డి పేరు తొలగింపుపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు హెచ్చరించారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. ఆగస్టు 8వ తేదీ రాత్రి కొంతమంది వ్యక్తులు జగన్ పేరును తొలగించారని తెలిపారు.
దీనిపై పోలీసులు విచారిస్తున్నట్లు చెప్పారు. కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు ఈ ఘటనను వక్రీకరించాయని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు విగ్రహ ధ్వంసానికి పాల్పడినట్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కొన్ని సామాజిక వర్గాలను, దళిత సంఘాలను రెచ్చగొడుతూ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వీళ్ళందరి రెసిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా జియో ట్యాగ్ చేయడం జరిగింది. జియో ట్యాగ్ చేస్తూ కేవలం జియో ట్యాగ్ చేసి దాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాస్తవానికి అసలు బీట్ సిస్టమ్ ఏదైతే ఉందో విజయవాడ పోలీస్ కమిషనరేట్స్లో ఉన్న బీట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. సో అందులో మనకి కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక బీట్ కానిస్టేబుల్ ఒక బీట్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు. నూతన రైల్వే ప్రాజెక్టుతో ఏపీకి మేలు జరుగుతుందని డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు. శనివారం డీఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రైల్వే మంత్రి కొత్త రైల్వే ప్రాజెక్టులకు 24,657 కోట్లు ప్రకటించారు. నూతన రైల్వే లైన్లు విజయవాడ డివిజన్ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలో 85 కిలోమీటర్లు. ఇది విపత్తుల సమయంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందన్నారు. తుఫాన్ సమయంలో హౌరా విజయవాడ తీర మార్గంలో ప్రస్తుతం ఉన్న మార్గాల అనుసంధానం దెబ్బతింటే ఈ ప్రత్యామ్నాయ రైల్వే లైన్ ఒడిశాలోని వివిధ జిల్లాలకు అనుసంధానమవుతుందన్నారు. విజయవాడ డివిజన్ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. సీనియర్ డీసీఎం వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. We are very happy to announce that on the eve of our Independence Day, Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, and our Railway Minister have through the Cabinet Committee of Economic Affairs, chaired by Honorable Prime Minister, they have sanctioned 8 projects spread over the country, costing around 24,657 crores. Out of that, for Andhra Pradesh, the main project which will help Andhra Pradesh will be connection from Malkangiri via Bhadrachalam to Panduranpuram. This project is almost 200 kilometers in length. Out of that, almost more than 80 kilometers will be in the state of Andhra Pradesh. The cost of this project will be 4,109 crores, 4,109 crores. And this project, along with Junagadh Navrangpur project, which is in Odisha, that is also 131 kilometers, costing 3,274 crores, will give a connectivity directly from Asansol towards our Kazipet area via Dronakal. So one alternate route will get created, whereas right now from Howrah to Chennai via Visakhapatnam and Vijayawada, this line is very congested. And for that purpose, now if these two projects, they will create one alternate route which will connect the coal fields of Jharkhand, Orissa with the power plants of South India. And all the freight traffic will get diverted once this project comes into light. So from that point of view, it is a very important project. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సహకారంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అనేక కంపెనీలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పుకునే ధ్యేయంగా కృషి చేస్తామన్నారు. సుజనా ఫౌండేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు రాక నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. జాబ్ మేళాకు 7,000 పైచిలకు నిరుద్యోగులు హాజరయ్యారని,
1680 మంది మొదటి విడతగా ఉద్యోగాలు పొందారని, మరో 2400 మందిని మరికొద్ది రోజుల్లో నిర్వహించే రెండవ జాబితాలో నిర్వాహకులు ఎంపిక చేసేస్తారని తెలిపారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు సంబంధించిన ఉత్తర్వు కాపీలను అందజేశారు. తద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి జీవనోపాధిని మెరుగుపరుస్తామన్నారు. సుష్నా ఫౌండేషన్ ద్వారా అనేక వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించామని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ చింతపల్లి అజయ్, మోహన్ వంశీ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పైలా నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, జనసేన నాయకులు బాడిత శంకర్, ఏదుపాటి రామయ్య, రౌతు రమ్యప్రియ, తిరుపతి అనూష, బొమ్ము గోవిందలక్ష్మి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Yes, Madhu. Next, Lava Company, Sheikh Sharif. Lava Company, Nandini Purapi. Lava Company HR ఉంటే ఒకసారి దయచేసి వెళ్ళాలి. Lava Company HR. పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది. సుమారుగా 7,000 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. అంటే విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా చాలా మంది వచ్చినట్టుగా ఉన్నారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ 41 కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. మెయిన్ గా ఈ రోజు వాళ్ళు టార్గెట్ పెట్టింది ఏంటంటే నాన్ టెక్నికల్ వాళ్ళకని చెప్పి ప్రపోజ్ చేశారు. దాంట్లో రిజిస్ట్రేషన్స్ 4,800 మంది అయ్యారు. ఈ రోజు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ 400 మందికి ఇచ్చారట. సెకండ్ రౌండ్లో 1,240 మందికి వాళ్ళు అప్రూవల్స్ తీసుకొని, కన్సర్న్ హైయర్ అథారిటీ నుంచి అప్రూవల్స్ తీసుకొని నెక్స్ట్ ఆగస్ట్ 15 లోపల ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అయితే ఈ జాబ్ మేళాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళు ముందే సెలెక్ట్ చేసి వాళ్ళకి తగిన ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయించి వాళ్ళ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి వీలుగా తర్ఫీదు ఇచ్చి కండక్ట్ చేద్దామని చెప్పి ఎవ్రీ 3 months కూడా చేద్దామని చెప్పి ఐడియా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ కూడా, చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలకు వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అది మరియు చిన్న తరహా పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈ, కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా చిన్న ట్రైనింగ్ ఇప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి పెట్టింది ముద్రా లోన్స్ అని ఉన్నాయి. ముద్రా లోన్స్ ఉన్నాయి. తర్వాత చేతి వృత్తులకి విశ్వకర్మ యోజన అని చాలా ఉన్నాయి. వాటికి కూడా చేసి ట్రైనింగ్ ఇచ్చి యువతని పూర్తిగా సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా చేయాలనే దిశగా మొదలుపెట్టాం.
ఇప్పుడు ఎమ్మెల్యేగా రిజల్ట్స్ వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలు చాలా సంతోషకరంగా ఉంది ఇది. దీంతో పాటు ఆల్రెడీ రోటరీ వాళ్ళ సహకారంతో కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇస్తే ఆల్రెడీ ఒక 200-300 కుటుంబిషన్లు ఇవ్వడం జరిగింది. నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి మనకి పశ్చిమ నియోజకవర్గంలో పర్టికులర్గా ల్యాండ్, ఖాళీ ల్యాండ్ లేదు, లంగ్ స్పేస్ లేదు, కాబట్టి నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే పని మీద వర్క్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమందికి పిల్లలు వచ్చి అటెండ్ అయ్యారంటే అట్ ది సేమ్ టైం ఇది ఒక ఇండికేషన్. ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే సుమారుగా 7,000 మందికి ఇంత చిన్న జాబ్ మేళాకి వచ్చారంటే అంత అండరిస్తుంది మన రాష్ట్రంలో. గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలనలో వీళ్ళెవరికి ఉద్యోగాలు రాకుండా దశాదిశాలు నిర్ధారించి చెప్పేవాళ్ళు లేక వాళ్ళు 5 సంవత్సరాల నిండు జీవితంలో ఒక యాక్టివ్ పీరియడ్ ని కోల్పోయారు. ఇంద్రకీలాద్రిపై షష్ఠిని పురస్కరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా శనివారం నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అర్చకులు కళ్యాణం చేశారు. కళ్యాణంలో పాల్గొన్న ఉభయదాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారికి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో రామారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ కళ్యాణంలో పాల్గొన్నారు. ఆది మధ్యాంధ్రహితస్య సకల భవన సంరక్షణ విచక్షణ సృష్టిస్థానానుగ్రహకారక శ్రీ వల్లీ దేవసేనాసన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాగ్యకర్మణీయే పేఠ పూజాంజలిష్కే అరపూర్ణశరాశీనాం క్షీరోహృషవిగ్రహాం మూలో బీజాం గురాకారాం ప్రదాం అభయప్రదాం ఆశాం గుజరాం శక్తిం క్రియామాధారూపిణీ ఓం హాం ఆధారశక్తి నమః ఓం హాం అనందాసనాయ నమః ఓం హాం ధర్మాసనాయ నమః ఓం హాం జ్ఞానాసనాయ నమః ఓం హాం వైరాగ్యాసనాయ నమః ఓం హాం ఐశ్వర్యాసనాయ నమః వాహయామి అష్టదిక్పాలకవాహయామి సర్వేభ్యో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాహయామి స్థాపయామి పూజయామి ఆవాహితశ్చ మండపశ్చ దేవతాభ్యో నమో నమః యం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి ఆకాశత్వాత్మనే పుష్పం సమర్పయామి యం వాయుసత్వాత్మనే దీపం పరికల్పయామి రం తేజసత్వాత్మనే దీపం పరికల్పయామి వం అమృతసత్వాత్మనే. కృష్ణా నదిలో వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 2.61 లక్షల క్యూసెక్ల మేర రాగా సాయంత్రం వరకు నిలకడగా ఉంది. తొలుత బ్యారేజ్ వద్ద 50 గేట్లను 6 అడుగులు, మిగతా 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2.46 లక్షల క్యూసెక్ల విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 14,357 క్యూసెక్లు ఇస్తున్నారు. రాత్రి 8 గంటలకు పెరిగింది. ఎగువ నుంచి 3.2 లక్షల క్యూసెక్లు వచ్చింది. 65 గేట్లను 7 అడుగులు, మిగతా 5 గేట్లను 6 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2.88 లక్షల క్యూసెక్ల నీరును విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తామన్న చంద్రబాబు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ ఎన్నిక టీడీపీ పోటీ చేయలేకపోయిందని చంద్రబాబు వివరణ.
పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని సాధించిన భారత రెస్లర్ అమన్ సెహ్రావత్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందన. అమన్ కాంస్య పథకాన్ని సాధించడం ఆనందం కలిగించిందని వ్యాఖ్య. అమన్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న వెల్లడి. నగరంలోని స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పీఠంపై జగన్మోహన్ రెడ్డి పేరు తొలగింపుపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు హెచ్చరిక. ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని సూచన. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్నా చౌదరి వెల్లడి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.